హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాసీ నవ్వి. ఈరోజు అయితే నేను ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు కదా, సంక్రాంతి అవుట్ఫిట్స్ ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే చేసాము. అవైతే మీతో షేర్ చేస్తాను. మేమైతే షాపింగ్ కోసం మెయిన్ రోడ్ అయితే వెళ్ళామన్నమాట. మాకు ఇక్కడ లోకల్గా ఉండే మెయిన్ బజార్ అన్నట్టు ఇక్కడైతే అన్నీ ఉంటాయి. సో అసలు ఖాళీ ఉండదు అనమాట, ఎప్పుడు ఫెస్టివల్స్ వచ్చినా ఏమొచ్చినా. సో మేమైతే ఇక్కడికి వెళ్ళాము. ఇంకా నేను ఇయర్ రింగ్స్ ఇంకా కొన్ని స్టిక్కర్స్ అవన్నీ కూడా తీసుకున్నాము. చాలా క్రౌడ్ కూడా ఉందన్నమాట, ఫెస్టివల్ సీజన్ కదా. సో ఇంకా మెయిన్ రోడ్ అయితే ఫుల్గానే ఉంటుంది ఎప్పుడు కూడా. నేను ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే ఉన్నవే యాడ్ చేస్తున్నాను. పెద్దగా వీడియో అయితే తీయలేదు, తీయడానికి అసలు అవ్వలేదు. సో ఇంకా నేనైతే ఇలా చిన్న క్లిప్స్ ఉంటే నా దగ్గర అవి వీడియో తీసి ఇంకా నేను ఏం తీసుకున్నాను కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా మనకి ఇలాంటి హ్యాంగింగ్స్ అవన్నీ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా ఫెస్టివల్ రిలేటెడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. కలర్స్ ఇంకా ముగ్గులు అవన్నీ పెట్టుకుంటాం కదా, కలర్స్ ఎక్కువ కనిపించాయి నాకైతే. ఇంకా ఇంటికి వచ్చేసాము. అండ్ ఈ హాఫ్ సారీ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి ఇలా కలంకారీ టైప్లో అయితే ఉందన్నమాట. నాకు బాగా నచ్చింది. ఇంకా కొంచెం డిఫరెంట్గా కూడా అనిపించింది కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా. కొంచెం క్రష్డ్ ప్లీటెడ్ టైప్లో వచ్చింది. సారీ, క్రషెడ్ కాదు, ఇలా ప్లీట్స్ కింద ఉండి చాలా బాగుందన్నమాట ఈ హాఫ్ శారీ అయితే. ఇంకా కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మనకి కింద వచ్చేసి ఇలా యానిమల్స్ అవన్నీ అయితే వచ్చాయి, పైన వచ్చేసి ఇలా ఫ్లోరల్ అయితే వచ్చింది. ఇంకా వచ్చేసి ఈ దుప్పట అయితే ఇలా ఇదొక బిస్కెట్ కలర్ కన్నా కొంచెం థిక్ షేడ్ కనకాంబరం కలర్ అంటారు కదా, ఆ కలర్లో ఉంది. అండ్ ఈ దుప్పట్టం కూడా చాలా బాగుంది. ఐ మీన్ ఓనీ. ఇంకా బ్లౌజ్ అయితే అలా యానిమల్స్ అవన్నీ అయితే వచ్చున్నాయి. సో ఇంకా అదే కుట్టించేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక హాఫ్ శారీ అనమాట. అండ్ ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను, నా దగ్గర లేనిది. అండ్ దీనికి కొంచెం ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. దానికి నేను హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ అయితే ఏదైతే వచ్చిందో అది వేయించుకున్న హ్యాండ్స్కి బ్లౌజ్ మొత్తం బోట్ నెక్ పెట్టి కుట్టించుకున్నాను. ఇంకా నేనైతే ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఫస్ట్ కొన్ని ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. మేము ఒక ట్రిప్ కూడా వెళ్తాము అనేసి అనుకుంటున్నాము. సో చూద్దాం వెళ్తామో లేదో. దానికోసం కూడా నేను షాపింగ్ అయితే చేశాను, ట్రిప్ కోసం అన్నట్టు. సో నాకు ఈ యాంటిక్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అయితే బాగా నచ్చాయి. నాకు కలర్ కాంబినేషన్లో లేవన్నమాట. అంటే పైన అంత లైట్ కలర్లో ఉండేవి, ఇంకా ఇవి కూడా ఆక్సిడైజ్డ్ టైప్లోనే ఉన్నాయి. ఇవి కొంచెం డిఫరెంట్గా అనిపించాయి నాకు. ఇంకా నీకు ఫస్ట్ హాఫ్ సారీ చూపించాను కదా, వాటికైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇయర్ రింగ్స్. ఇంకా ఈ బ్లాక్ వన్ అయితే చాలా బాగా నచ్చాయి మాకు. చూడగానే ఇంకా తీసేసుకున్నాము. ఇలా స్టోన్ వచ్చి కింద వచ్చేసి ఇలా క్రిస్టల్స్తో బాగుంది. ఇది కూడా చూడడానికి పెట్టుకుంటే కూడా బాగుందన్నమాట. ఇంటికి వచ్చి ట్రై చేస్తాం కదా ఎలా ఉందో ఏంటని. ఇంకా ఇలాంటి ఒక బటర్ఫ్లై క్లిప్ కూడా తీసుకున్నాను. చాలా ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. నేను చెప్పా కదా ట్రిప్కి వెళ్తాము అనేసి అనుకుంటున్నాను. సో వాటికి కూడా యూజ్ అవుతాయి అన్నట్టు నేను ఇయర్ రింగ్స్ అయితే ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ ఈ పర్ల్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి నాకు. ఇలా షర్ట్స్ మీదకి అలా అయితే బాగుంటాయి అనిపించింది నాకు, సింపుల్గా అలా. ఇంకా ఇవి కూడా నాకు బాగా నచ్చాయి అన్నమాట. అంటే ఇది ఓల్డ్ ఫ్యాషనే, బట్
ఇది నాకు పెట్టుకోవాలనిపించింది ఎందుకో. నాకు ఆల్రెడీ ఉండేవి. బట్ అవైతే నా దగ్గర లేవు ఇప్పుడు. సో, ఇంకా కనిపించాయి కదా తీసుకుందాం అనుకున్నా. ఈ స్టడ్స్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. చాలా సింపుల్‌గా అనిపించాయి నాకు చూడగానే. ఇంకా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి అనిపించింది. ఇంకా ఈ క్లిప్ వచ్చేసి మా మమ్మీ అయితే తీసుకున్నారు. ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ ఆ టైప్‌లో ఉండే అనమాట. అంటే ఆ కలర్ ఫినిష్‌లో ఉంది. ఇలా స్టోన్ వచ్చి ఫ్లవర్ టైప్‌లో అలా చిన్నగా ఉండి చాలా బాగున్నాయి ఇవి కూడా. అండ్ ఇవి వచ్చేసి ఆక్సిడైజ్డ్‌లో తీసుకున్నాము. ఫెస్టివల్స్ అంటేనే బ్యాంగిల్స్ ఇంకా ఇవన్నీ అయితే ఉంటాయి కదా! సో దట్ ఇంకా మేము బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము. చాలా బాగా నచ్చాయి నాకు ఈ బ్యాంగిల్స్ కూడా. ఇలా పికాక్ వచ్చి గ్రీన్ ఇంకా పింక్ కలర్ స్టోన్ పర్ల్స్ వచ్చి ఉన్నాయి. మిడిల్‌లో అయితే బాగుంది. సో, ఈ బ్యాంగిల్స్ ఇంకా కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ అవి కూడా తీసుకున్నాము. ఇది కూడా నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. రెగ్యులర్‌గా పెట్టుకునే వాటికి కాకుండా అలా కాకుండా ఇంకా సింపుల్ వైట్ స్టోన్ స్టిక్కర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.